అసలు బోట్ల దగ్గరికి ఒక డిప్యూటీ సీఎంని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంని బోట్లలోకి వెళ్లకుండా ఆపిన అధికారులు ఎవరు? దాని వెనక ఎవరున్నారు? అధికారులు, ఆ స్థాయి అధికారులని కట్టడి చేసే శక్తి ఎవరికి ఉంది? నాకు తెలిసి మళ్ళీ అధికార పార్టీలకే అది ఉంటుంది, అధికారులను కట్టడి చేసే శక్తి. ఎందుకు వెళ్ళనివ్వలేదు? ఇంత పెద్ద మాఫియాని ఖచ్చితంగా ఎండగట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చర్యల విషయంలోకి వచ్చేసి బోట్ల వ్యవహారం 4 నెలల క్రితం నాదెళ్ల మనోహర్ గారు 1,00,000 టన్నులు దొరికినాయి అని చెప్తే వాటి మీద ఇంతవరకు చర్యలు. కాదంబరి కేసు ఎడిపోయిందో తెలియదు. అట్లానే ఇప్పుడు బోట్లు రైస్ సీజ్ అని చెప్పారు, ఈ కేసు ఎడిపోతుందో తెలియదు. ఇవన్నీ మాటలకే పరిమితమా? చర్యలు తీసుకుంటారా? దోషులు శిక్షిస్తారా లేదా? అసలు ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? వెంకటేశ్వర రెడ్డి గారు, నేను